ప్రజల్లో కాంగ్రెస్ కు వచ్చే ఆదరణను చూసి బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హామీలు అమలు చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్ కోసం బీఆర్ఎస్ నేతలు గొడవ పడడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు ఆది శ్రీనివాస్. మన గవర్నర్ గారి ప్రసంగంలో గతంలో మీ ఇచ్చినటువంటి హామీలు మరో రెండింటిని అమలు చేస్తామని చెప్పగానే ప్రధానంగా పేదలకు 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తామని, 200 యూనిట్లు కాల్చుకునేటువంటి వారందరికీ కూడా ఉచితంగా గృహ అవసరాలకు ఉచితమైన కరెంటును అందజేస్తామని చెప్పని ఆ పథకాలు ప్రారంభం చేస్తున్నామని చెప్పని గర్వంగా చెప్పిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ గురై మతి భ్రమించి పిచ్చి ప్రేలాపన చేస్తున్న దాన్ని ప్రజలందరూ కూడా గమనించమని సందర్భంగా కోరుతూ, లోకసభ సభ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎన్నడూ లోక్సభకు పోని సందర్భం మనందరికీ తెలుసు. అసెంబ్లీ ప్రారంభమైంది, అసలు ఆయన రానటువంటి ఆయన కొరకు ఛాంబర్ కోసం ఈరోజు గొడవ పడుతున్నటువంటి తీరును చూసి తెలంగాణ పేరుతో తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 6,70,000 కోట్ల అప్పుల్లో తెలంగాణ విడిపోయిన రోజు 16,000 కోట్ల నిల్వ అప్పుతో మనం విడిపోతే ధనిక రాష్ట్రంగా ఈనాడు 6,70,000 కోట్ల అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిందే కాకుండా ఇంకా తెలంగాణ పేరుతో ప్రజలు మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్న వీరికి అసలు తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రజాదరణ పథకాలు అమలు చేసే తీరును చూసి తట్టుకోలేకనే ఈరోజు పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల యొక్క తీరును మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసి కోరుతున్నాం.